మెగాస్టార్ చిరంజీవి కొదమ సింహం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ మూవీ వెబ్స్. మెగాస్టార్ నటించిన ఒకే ఒక కౌబాయ్ చిత్రం కొదమ సింహం. 1990లోనే విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లోనే ఎన్నో రికార్డ్స్ సృష్టించింది. అసలు ఆ రికార్డ్స్ ఏంటి, ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. కొదమ సింహం అనగానే మనం ముందుగా చెప్పుకోవాల్సింది దాని నిర్మాణ విలువల గురించి. ఇది ఒక కౌబాయ్ కథ కావడంతో ఆ కాలంలోనే చాలా భారీ బడ్జెట్స్ తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా కోసం సుమారుగా 4 కోట్లు ఖర్చు చేశారు. అది ఆ రోజుల్లోనే అత్యధిక భారీ బడ్జెట్ లో ఒకటిగా నిలిచింది. 5 వేరు రాష్ట్రాల్లో షూటింగ్ జరపడం, మద్రాసులోని వారాహి స్టూడియోలో భారీ సెట్ వేయడం ఈ సినిమాపై పెట్టిన శ్రద్ధకు నిదర్శనం. హాలీవుడ్ కౌబాయ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ తెలుగు సినిమా నిర్మించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కౌబాయ్ చిత్రాల కోసం ఒక బెంచ్ మార్క్ ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి పూర్తి నిడువుతో పోషించిన ఏకైక కౌబాయ్ చిత్రం ఇదే. చిరంజీవి వేసిన కౌబాయ్ డ్రెస్సులు, ఆయన స్టైలిష్ స్టెప్స్, విలక్షణమైన నటన, మేనరిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మోసగాళ్లకు మోసగాళ్లు తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన కౌబాయ్ సినిమా ఇదే. ఈ సినిమా క్రియేట్ చేసిన మరో అరుదైన రికార్డ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఇంగ్లీష్ లో డబ్బైన మొట్టమొదటి దక్షిణ భారతీయ చలనచిత్రం కొదమ సింహం. చిరంజీవి కెరియర్ లోనే ఇంగ్లీష్ లో డబ్బైన ఏకైక సినిమా కూడా ఇదే. 1990లో అప్పటికే చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి హవా నడుస్తుంది. అయినా కూడా కేవలం 3 నెలల గ్యాప్ లో వచ్చిన కొదమ సింహం ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 6 కోట్లకు పైగా వసూలు సాధించి అప్పట్లోనే పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం దాదాపు 20 కేంద్రాల్లో 100 రోజులు పండుగ చేసుకుంది. ఈ సినిమా విజయానికి మరో ముఖ్య కారణం రాజ్ కోటే అందించిన సంగీతం. జపం జపం, చిక్కిలి గింతల రాగం లాంటి పాటలు ఇప్పటికీ సూపర్ హిట్టే. ఈ కథను డెవలప్ చేసింది ఎవరో తెలుసా? ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే కిరవారి గారి తండ్రి శివదత్త గారు ఈ కథకు సహాయం చేశారు. మోహన్ బాబు గారు పోషించిన సుడిగాలి అనే కామెడీ విలన్ పాత్ర సినిమాకే ప్రత్యేకమైన ఆకర్షణ. కొదమ సింహం కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చేసిన స్టైలిష్ సంతకం. అప్పట్లో మీరు ఈ సినిమా చూసారా? మీ అనుభవాన్ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన మూవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.